హాయ్ హలో ఎవరీవన్ నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో అంటే మనం హోస్టింగ్ స్టాటిక్ వెబ్సైట్ యూజింగ్ అమెజాన్ ఎస్3 యూజ్ చేసుకొని మనం స్టాటిక్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూసుకుందాం. బట్ రియల్ టైంలో అయితే మనకి ఎక్కువ యూజ్ చేయం. ఇంటర్వ్యూ లెవెల్లో మనకు ఈ స్టాటిక్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తామని క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, యూ కెన్ యూస్ అమెజాన్ ఎస్3 టు హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్. ఎస్3 యూజ్ చేసుకుని అమెజాన్ ఒక స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి ఎస్3లో. సో అనే స్టాటిక్ వెబ్సైట్ ఇండివిజువల్ వెబ్ పేజెస్ ఇంక్లూడ్ స్టాటిక్ కంటెంట్, ఇంక్లూడింగ్ వెబ్ పేజెస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దే మైట్ కంటెంట్ క్లయింట్ సర్వర్. ఇప్పుడు క్లయింట్ ఉంటాడుగా, క్లయింట్ సంబంధించిన స్క్రిప్ట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకుని మనం స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డైనమిక్ వెబ్సైట్ ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ డస్ నాట్ సపోర్ట్ ద సర్వర్ సైడ్ సపోర్టింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ అదర్ రిసోర్స్ హోస్టింగ్ డైనమిక్ వెబ్సైట్. డైనమిక్ వెబ్సైట్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. డైనమిక్ వెబ్సైట్ ఇక్కడ సపోర్ట్ చేయాలి. స్టాటిక్ వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం index.xml, error.html అనే 2 ఫైల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే index.xml ఏంటంటే అలో శ్రీకాంత్, ఇది స్టాటిక్ వెబ్సైట్. దీన్ని కాల్ చేసినప్పుడు మనకి ఇది డిస్ప్లే అవుతుంది. సో error.xml కాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది అంటే దిస్ ఈస్ ది ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూసుకుందాం. సో దానికోసం నేను అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నా. ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక బకెట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. బకెట్ లోపలికి వెళ్ళి ఇక్కడ సో అప్లోడ్ అని క్లిక్ చేసుకోవాలి. ఎందుకు index.xml ఆర్ error.xml 2 ఫైల్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే index.xml సెలెక్ట్ ఓపెన్. సో once again add files, error.xml open. ఇక్కడ 2 ఫైల్స్ ని అప్లోడ్ చేసుకుంటాం. error.xml అండ్ index.xml 2 ఫైల్స్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. ఎందుకు స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవడానికి. ఓకే ఓకే, మనం 2 ఫైల్స్ ని క్రియేట్ చేసుకున్నాం. సో పర్మిషన్స్కి వెళ్తాం. ఇక్కడ పర్మిషన్స్కి వెళ్తే బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనేది మనకు ఆన్ లో ఉంది. దీని ఏం చేస్తే ఎడిట్ చేసుకుంటుంది, బ్లాక్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకి యాక్సెస్ రావాలి కాబట్టి మనం బ్లాక్ చేస్తున్నాం. సేవ్ చేంజెస్. సో కన్ఫర్మ్ అడుగుతుంది. సో కన్ఫర్మ్, ఎంటర్. సో నెక్స్ట్ ప్రాపర్టీస్కి వెళ్తుంది. సో ప్రాపర్టీస్ దగ్గర క్లిక్ స్క్రోల్ డౌన్ చేసుకోండి. మనం ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఉంది కదా, దీన్ని ఎడిట్ అని క్లిక్ చేసుకోండి. సో ఎడిట్ అని క్లిక్ చేసుకుంటే మనకి error.xml ఆర్ index.xml ఉంది కదా, మనకి index.html ఆర్ error.html ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఇవ్వాలి. error.html HTML. సో సేవ్ చేంజెస్ అని క్లిక్ చేసుకోవాలి. సో మనకు చూసుకుంటే ఒక లింక్ అనేది జనరేట్ అయింది కదా, దీన్ని కాపీ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 150 తీసుకొని పేస్ట్ చేద్దాం. పేస్ట్ ఇయర్, ఎంటర్. ఇక్కడ చూసుకుంటే 403 పైపర్ అని నీకు సమ్ ఎర్రర్ వస్తుంది. దీనికోసం నేను ఏం చేస్తాను అంటే అబ్జెక్ట్స్కి వెళ్తాను. అబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని టూను error.xml index.xml అని టూను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే యాక్సెస్ క్లిక్ చేసుకోండి. యాక్సెస్ క్లిక్ చేసిన మేక్ పబ్లిక్ యూజింగ్ ACL. ఇక్కడ ఆల్ పబ్లిక్ ఇచ్చేస్తుంది, మేక్ పబ్లిక్. ఇలా మనం సక్సెస్ఫుల్ చేసుకున్నప్పుడు అగైన్ మన ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ ఈ లింక్ ని అక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని పేస్ట్ చేస్తే మనకి error.xml అంటే index.xml అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పింక్ చేయండి. డెవోస్ విత్ AWS కోర్స్ నేర్చుకుంటే గంటా సాఫ్ నోషన్ ప్రయాణించి మా టీం కల్చర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.